సో జనరల్గా ద 4 పాత్స్ టు జర్మనీ. ఒకటి, ఫస్ట్ ఇయర్ ఇండియాలో చదవాలి, తర్వాత సెకండ్ ఇయర్కి వచ్చేసి అక్కడికి వెళ్ళాలి. లేదనుకున్నట్లయితే 1 ఇయర్ అక్కడ జర్మనీకి వెళ్ళి స్టూడియన్ కొలాగ్ అనేటువంటి ఒక మధ్యలో ప్రిపరేటరీ కోర్సును చేయాలి, లేదా ఇండియాలో డిప్లొమా చేసినటువంటి విద్యార్థి అయి ఉండాలి, లేదా డైరెక్ట్ బ్యాచిలర్ ఎంట్రీకి పాస్పోర్ట్ ఏంటి అంటే మీ జేఈ అడ్వాన్స్లో కానీ మీరు క్వాలిఫై అయితే ద ఓన్లీ రూట్ ఫర్ సీమ్లెస్ ట్రాన్సిషన్ అండి. మీకు మంచి యూనివర్సిటీలో సీట్ తెచ్చుకోవాలన్నట్లయితే జేఈ అడ్వాన్స్ స్కోర్ తోటే మీరు వెళ్ళిపోవచ్చు. ఒక 1 ఇయర్ మీరు సేవ్ చేసుకోవచ్చు కూడా దీంట్లో. సో ద గోల్డెన్ టికెట్, స్కిప్ ద ప్రిపరేషన్ ఇయర్. స్టాండర్డ్ రూట్ ఏంటంటే 12th గ్రేడ్ అయిపోయి ఉండాలి, 1 ఇయర్ ప్రిపరేషన్ అక్కడ పోయి చేయాలి, దాని తర్వాత 3 ఇయర్స్ బ్యాచిలర్స్ కోర్సు. ఇది నార్మల్ రూట్ అనమాట. సో ఇప్పుడు మనకి జేఈ అడ్వాన్స్డ్ రూట్ ఏంటి? 12th గ్రేడ్ అయిపోయింది జేఈ అడ్వాన్స్డ్. ఈ రూట్లో ఈ మొత్తం ఫస్ట్ ఇయర్ అనేది చదవాల్సిన అవసరం లేదు, 3 సంవత్సరాల్లో మీ బీటెక్ అనేది పూర్తయిపోతుంది. సో డైరెక్ట్ ఎంట్రీ ఇంటూ ద జర్మన్ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, సేవ్ 1 ఫుల్ ఇయర్ అకాడమిక్ టైం, ఎగ్జంప్షన్ ఫ్రమ్ స్టూడియన్ కొలాగ్ అనేది మీరు చదవాల్సినటువంటి అవసరం లేదు. సో మీరు డైరెక్ట్గా జేఈ అడ్వాన్స్ స్కోర్ తోటే 1 ఇయర్ మీరు సేవ్ చేసుకోవచ్చు. సో ఎలిజిబిలిటీ మీన్స్ జస్ట్ క్వాలిఫైయింగ్, నాట్ టాపింగ్. మీరు అనుకోవచ్చు జేఈ అడ్వాన్స్లో మంచి స్కోర్ వచ్చిన వాళ్ళకి ప్రియారిటీ, అట్లంతా ఏం లేదు. మీరు టాప్ 100లో ఉండాల్సిన అవసరం లేదు. సో వ్యాలిడ్ ఆల్ ఇండియా జేఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ ఉంటే సరిపోతుంది. సో ద మెట్రిక్ వచ్చేసి క్లియరింగ్ కట్ ఆఫ్ 77 మార్క్స్ ఏదైతే ఉందో ఓన్లీ రిక్వైర్మెంటు. సో మ్యాండేటరీ ఏంటంటే రిజల్ట్ కార్డ్ ఏదైతే ఉందో, మీరు వచ్చినటువంటి స్కోర్ కార్డు లేకపోతే ఏదైతే ఉందో దాంట్లో మీరు జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫైడ్ అని ఉంటే సరిపోతుంది, అంతే. సో హార్డ్ ట్రూత్ ఏంటంటే జేఈ మెయిన్స్ ఇదా ఇర్రెలవెంట్. జేఈ మెయిన్స్కి సంబంధించినటువంటి ఈ వెయిటేజ్ అనేది దీంట్లో ఏమీ ఉండదండి. కేవలం జేఈ అడ్వాన్స్లో క్వాలిఫైడ్ అనేటువంటి ఒక రాజముద్ర ఉంటే ఇదే వ్యాలిడ్ పాస్పోర్టు జర్మనీకి వెళ్ళడానికి.